ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో ఐటీ సోదాలు జరగడం రాజకీయ రచ్చకు దారితీస్తే ప్రకాశం జిల్లా ఎస్పీ సహా 2 సీఏలను బదిలీ చేయడం దుమారం రేపుతోంది. ఎన్నికల వేళ గుంటూరులో ఐటీ దాడులు కలకలం రేపాయి. ఎంపీ గల్లా జయదేవ్ ఆడిటర్ గుర్రప్పనాయుడు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సోదాలు చేశారు. జయదేవ్ ఎన్నికల ఖర్చుల వివరాలను ఆడిటర్ గుర్రప్పనాయుడు ప్రతిరోజు రిటర్నింగ్ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. అయినా సోదాలు నిర్వహించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తమ నేతలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఐటీ దాడులకు నిరసనగా గుంటూరులోని పట్టాభిపురంలో గల్లా జయదేవ్తో పాటు పలువురు అసెంబ్లీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తమను టార్గెట్గా చేసుకుని కేంద్రం ఐటీ దాడులకు దిగుతోందని ఆరోపించారు. మేమేం చేశాము, ఇట్లా హెరాస్మెంట్ చేస్తున్నారు మీరు. ఈజ్ అగేన్స్ట్ ఎ డెమోక్రాటిక్ ప్రాసెస్, అగేన్స్ట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్. ఇప్పుడు రాష్ట్రం మొత్తం చూస్తే వై ఓన్లీ టీడీపీ లీడర్స్ అండ్ టీడీపీ సపోర్టర్స్ ఆర్ బీయింగ్ రేటెడ్ లైక్ దిస్? హెరాస్మెంట్ కాకపోతే ఇట్స్ అ మనిప్యులేషన్. డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అసలు ఏం రెస్పెక్ట్ లేదని తెలుస్తూ ఉంది. హీ హాజ్ నో రెస్పెక్ట్, నో వాల్యూ ఫర్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్. అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఒక పొలిటికల్ వెపన్ మాదిరిగా వాడుతున్నారు. ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ని, ఈసీని కూడా అట్లాగే చేస్తున్నారు. వన్ సైడెడ్గా చేస్తున్నారు ఎలక్షన్. ఇది మంచి పద్ధతి కాదు, నాట్ గుడ్ ఫర్ డెమోక్రసీ. వీ డిమాండ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కీలక స్థానాల్లో ఉన్న ఉన్నతాధికారులను ఈసీ బదిలీ చేసిందే. కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలతో పాటు ఇంటెలిజెన్స్ డీజీగా వెంకటేశ్వరరావును, రాష్ట్ర సీఎస్గా పునేటాను తప్పిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా ప్రకాశం జిల్లా ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేయడంతో ప్రవీణ్పై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో కొత్త ఎస్పీగా సిద్ధార్థ్ కౌశిక్ను నియమించింది. అటు మంగళగిరి, తాడేపల్లి సీఐలపైన ఈసీ బదిలీ వేటు వేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి సీఐ శ్రీనివాసరావును కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలోనే ఈసీ బదిలీ చేసింది. సీఐ శ్రీనివాసరావు స్థానంలో సురేష్ కుమార్ను నియమించింది.